డిజిటల్ తెలుగుకి మీకు స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం సామ్సంగ్ ఎం సిరీస్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి M30 ఫోన్ గురించి చూడబోతున్నాం. మనకు తెలుసు ముందుగానే సామ్సంగ్ తన ఎం సిరీస్ నుండి M10 మరియు M20 స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చింది. త్వరలో M30 ఫోన్ని తీసుకురానున్నట్లు తెలియజేసింది. అలాగే ఈ ఫోన్ ఈరోజు మన దగ్గర ఉంది. దీన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ చేసి దీని గురించిన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్. చూసారు కదా, దీనికి పై వైపున ఒక సీల్ అని ఇచ్చారు, ప్లస్ కింద వైపు కూడా ఒక సీల్. తీస్తే కనుక మనకి ఈ బాక్స్ పై భాగంలో చూసినటువంటి డిజైన్ చూస్తుంటే ఇది మనకి M20 లాగే అనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారని చెప్పేసి ముందుగానే మనం చూసిన దీనికి అందించినటువంటి స్పెక్స్లో. సో మనం ఇప్పుడు చూడబోతున్నాం దీంట్లో ఏదైతే ఉందో మనకి డీటెయిల్స్. ఈ బాక్స్లో వచ్చేసి మనకి ముందుగా చూస్తే దీంట్లో మనకి ఏమిచ్చారు, యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్స్, మనకి పేపర్స్ ఇచ్చారు దీంట్లో. ప్లస్ ఇది చూసారు కదా, బాక్స్లో మనకి ఫోన్తో పాటుగా మనకి ట్రావెల్ అడాప్టర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 9 వాట్స్ అడాప్టర్ ఇది మనకి. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మనకి అని చెప్పొచ్చు. అలాగే సిమ్ ఎజెక్ట్ పిన్ ఇచ్చారు మనకి దీంట్లో. అలాగే దీనికి ఎటువంటి డేటా కేబుల్ అయితే ఇది పోర్ట్ టైప్ సి ఛార్జర్ మనకి ఇచ్చింది ఇందులో. సో మనకి చాలా స్పీడ్గా ఛార్జింగ్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. సో ఈ బాక్స్ విషయం పక్కన పెడితే ఈ బాక్స్ మనం చూసారు కదా, ఫోన్ చూడటానికి చాలా బాగుంది. అయితే మనకి ఇందులో కొత్తగా ఒక డిజైన్ కనపడుతుంది ఏదైతే ఉందో. దీనికి మనకి M10 మరియు గెలాక్సీ M20లో మనకి బ్యాక్ సైడ్లో మనకి మామూలుగా మనకి కలర్ అందించారు, అంటే గ్లాస్ ఫినిష్ అందించారు. ఇందులో అయితే మనకి చూస్తే కనుక దీంట్లో మనకి 3D గ్రేడియంట్ కలర్గా మనకు కనపడుతుంది. ఎందుకంటే డ్యూయల్ కలర్స్ ఇక్కడ చూస్తారు కదా, డ్యూయల్ కలర్స్ దీంట్లో కనపడుతుంది. సో ఇది మనకి దీంట్లో ఒక ప్రధాన మార్పుగా చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్లో మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో చూస్తే కనుక మనకి పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ రికార్డ్స్ అందించారు. మనం ఫోన్ ఆన్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫోన్ ఆన్ చేసాం. ఇది ఓపెన్ అవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మిగిలిన విశేషాలు కూడా చూద్దాం. ఈ ఫోన్కి సంబంధించి మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి సిమ్ ట్రే ఇచ్చారు. దీంట్లో మనం సిమ్ మనం అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే మనకి కింద భాగంలో వచ్చేసి 3.5mm జాక్ ప్లస్ టైప్ సి మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇందులో మనకి ఇచ్చారు. సో మనకి ఇది స్పీడ్ ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ కూడా దీంట్లో అందించారు. ఫోన్ ఆన్ అయింది. చూస్తే కనుక దీని డిస్ప్లే చూసారు కదా, మనకి దీంట్లో మనకి డిస్ప్లే పై భాగంలో మనకి యూ షేప్లో ఉన్నటువంటి ఇన్ఫినిటీ యూ మనకి ఇందులో అందించారు. అది కూడా నాచ్, ఇది వాటర్ డ్రాప్ నాచ్ లాగా మనకు కనపడుతుంది. దీనివల్ల మనకి దీంట్లో మనకి స్లిమ్ బెజల్స్, అంటే దాదాపుగా బెజల్స్ కనపడినాయి. బెజల్స్ అంటే మనకి ఈ అంచులు మనకి తక్కువగా కనపడతాయి. సో మనకి ఫోన్ పూర్తిగా మనం చూసుకునే అవకాశం ఉంది, అంటే దీని డిస్ప్లే మనకి పూర్తిగా కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి ఏదైతే నాచ్ ఉందో, మనకి ఇన్ఫినిటీ వ్యూ డిస్ప్లే ఏదైతే చెప్పారో దానికి ఉన్నటువంటి నాచ్లో మనకి ఒక కెమెరా అందించారు. ఇది మనకి ఫ్రంట్ కెమెరాగా పనిచేస్తుంది. అలాగే పైన మనకి స్పీకర్ అందించారు. సో ఇక ఈ ఫోన్ విశేషాలు కనుక చూసినట్లయితే మనకి వెనుక భాగంలో అందించినటువంటి ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వచ్చేసి మనకి ప్రధాన 13 మెగాపిక్సెల్ కెమెరాకి జతగా ఒక 5 మెగాపిక్సెల్ ప్లస్ మరొక 5 మెగాపిక్సెల్ కలిపి దీన్ని మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్గా అందించారు. ఇందులో మనకి ఉన్నటువంటి ఒక 5 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి తీయడానికి ఉపయోగపడుతుంది. సో అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి ఇందులో అందుబాటులో ఉంటుంది. ప్లస్ ఈ మరొక 5 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి మనకి డెప్త్ సెన్సింగ్, ఏదైతే మనకి బొకే పోర్ట్రేట్ మోడల్ తీసుకోవడానికి మనకి అవసరం ఫోన్లో, అటువంటి సమయంలో మనకి డెప్త్ సెన్సింగ్ తీసి మనకి ఈ ఫోటో అందిస్తుంది. అలాగే ఇక మనకి ముందు భాగంలో ఇచ్చినటువంటి కెమెరా విషయానికి వస్తే దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా దీంట్లో అందించారు. సో మనకి సెల్ఫీలు కూడా అద్భుతంగా తీసుకోవచ్చు. మీకు తెలుసు గెలాక్సీ M20లో మనకి 8 మెగాపిక్సెల్ మాత్రమే ఇచ్చారు, కానీ దీంట్లో మనకి దానికి డబుల్, అంటే దాదాపుగా 2 రెట్లు అద్భుతమైన కెమెరా దీంట్లో మనకి అందించారు. అంటే 16 మెగాపిక్సెల్ దీంట్లో మనకి అందుతుంది. అలాగే దీంట్లో వచ్చేసి మనకి Exynos 7904 ఏదైతే మనకి గెలాక్సీ M20లో ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ని దీంట్లో అందించారు. సో ఈ ప్రాసెసర్ మనకి తెలుసు, ముందుగా దీని గురించి నేను తెలియజేస్తాను. ఈ ప్రాసెసర్ మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్కి పనిచేస్తుంది అనమాట, అంటే దానికి అనుమతిస్తుంది. అలాగే ఇది వచ్చేసి
మన చేతిలో ఉన్నట్టు వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్ వేరియంట్, అలాగే ఇది 64GB స్టోరేజ్, ఇన్బిల్ట్ స్టోరేజ్ వేరియంట్. దీంట్లో మనం ఒక మెమరీ కార్డ్ ద్వారా 512GB వరకు మనకి ఎక్స్టర్నల్గా మనం స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇక దీంట్లో మనకి ఈ ఫోన్కి తగినట్లుగా 5000 mAh బ్యాటరీ అందించారు. సో మనకి గెలాక్సీ M20 లాగే దీంట్లో మనకి బ్యాటరీ కూడా అందుతుంది అనమాట. సో కొన్ని విషయాలు అయితే మనకి గెలాక్సీ M20 లాగే కనబడుతుంది. దీంట్లో కెమెరా మరియు దీంట్లో అందించినటువంటి ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్లు మనకి అదనంగా కనబడుతున్నది ఈ ఫోన్లో. అలాగే దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకి ఇదైతే ఏ సాఫ్ట్వేర్తో అందుతుందో మనకి లోనికి వెళ్ళి చూద్దాం. దీంట్లో చూసారు కదా మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మనకి ఇది అందుతుంది. అయితే గెలాక్సీ M సిరీస్ విడుదల చేసే ముందుగానే కంపెనీ దీని గురించిన ఒక విషయాన్ని తెలియచేసింది. అదేంటంటే ఈ ఫోన్స్ ఆగస్టు నెల నాటికి ఆండ్రాయిడ్ 9.0 వర్షన్కి అప్డేట్ చేయబడతాయని చెప్పేసి కంపెనీ ముందుగా తెలిపింది. కాబట్టి ఇది కూడా ఒక అడ్వాన్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ వెర్షన్ 9.5 తోటి ఆధారితంగా పనిచేస్తుంది. సో దీనికి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా ఫిబ్రవరి 2019 మనకి రెడీగా ఉంది. ఫోన్ అందుకున్న వెంటనే మీరు మరొక ప్యాచ్ కూడా దీంట్లో అందుకుంటారు. సో మనకి కొత్త విషయాలు కూడా ఈ ప్యాచ్ ద్వారా మనకి అందే అవకాశం ఉంది. అలాగే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నారు కదా, బ్యాటరీ 5000 mAh కెపాసిటీ బ్యాటరీ మనకి ఇందులో అందించారు. సో ఈ విషయంలో కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే త్వరగా ఫోన్ ఛార్జింగ్ డౌన్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇక దీంట్లో అందించినటువంటి కెమెరా ఫీచర్స్ గురించి మనం చూసినట్లయితే కెమెరా ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి గమనించి చూద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకి కెమెరా ఫీచర్స్గా పానోరమా, ప్రో, బ్యూటీ, లైవ్ ఫోకస్, ఆటో ప్లస్ స్టిక్కర్స్ కూడా అందించారు. కంటిన్యూస్ షాట్ కూడా దీంట్లో అందుబాటులో ఉంది. సో మనం వీడియోతో పాటు కంటిన్యూస్ షాట్లు కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో మనం దీంట్ని కనుక ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఒకసారి కెమెరా ఏ విధంగా పనిచేస్తుందో. మనం ప్రో అంటే మెయిన్ కెమెరా ఫీచర్ తోటి ఫోటో తీసాం, చూసారు కదా. పిక్చర్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వట్లేదు, మంచి క్లారిటీ వచ్చిందని చెప్పాలి. అయితే బ్యూటీ మోడ్ లైవ్ ఫోకస్లో చూద్దాం ఒకసారి. లైవ్ ఫోకస్లో మనకి బ్లర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫోటో ఏ విధంగా వస్తుంది ఒకసారి గమనించినట్లయితే. లైవ్ ఫోకస్ రెడీ చూపిస్తుందంటే సరే మనం ఒకసారి ఫోటో చూద్దాం. కంటిన్యూస్ షాట్ కూడా అవుతుంది, దీంట్లో చాలా స్పీడ్గా ఫోటో ప్రాసెస్ చేస్తుంది ఇది. సో చూసారు కదా, దీంట్లో కూడా బ్లర్ ఎఫెక్ట్ బాగానే ఉంది. సో అది ఆటోమేటిక్గానే మనకు తెలియజేస్తుంది బ్లర్ ఎఫెక్ట్ రెడీగా ఉందా లేదా అనే విషయం కూడా. సో ఇది మనకు ఒక అడ్వాన్స్గా చెప్పుకోవచ్చు. ఇక ఆటో ఫ్యూచర్లో తెలుసు కదా మీకు, ఫోటో ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తుంది. సో స్టిక్కర్స్ చూద్దాం. స్టిక్కర్స్ అయితే ప్రజెంట్ దీనికైతే మనకి ఫేస్ వస్తున్నాయి, స్టిక్కర్స్ వస్తుంది కాబట్టి దీంట్లో ఒక ఫస్ట్ సెల్ఫీలో మనం స్టిక్కర్స్ చూసుకోవచ్చు. సో సెల్ఫీలో వచ్చేసి స్టిక్కర్స్ అందించినారు కదా, స్టిక్కర్స్ రైట్. స్టిక్కర్స్ చూసారు కదా, మనకి అన్ని చాలా స్టిక్కర్స్ దీంట్లో అందించారు మనకి. డిఫాల్ట్ స్టిక్కర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ చూసారు కదా, స్టిక్కర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా చాలా చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు. సో ఇది మనం అడ్వాన్స్గా చెప్పుకోవచ్చు దీంట్లో. చూసారా కదా గైస్, ఈ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ M సిరీస్లో సరికొత్తగా తీసుకొచ్చింది. దీని గురించి మనం స్పెక్స్ తెలుసుకున్నాం. ఇంకా ఏదైనా విషయాలు దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియో పత్ర మీకు ప్రైస్ విషయాలు కూడా అందజేస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం డిజిటల్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు మరియు సూచనలు మాకు తప్పకుండా అందచేయండి. తద్వారా మేము మీకు మంచి వీడియోస్ ఇంకా మరిన్ని గొప్ప అప్డేట్స్ అందించగలమని ఆశిస్తున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.